ఎక్సైజ్ మంత్రి ఎక్కడ తెచ్చాడా అని అడుగుతున్నాను. ఏడు ఎక్సైజ్ మంత్రి ఎక్కడ తెచ్చాడు? వేర్ ఇస్ ద ఎక్సైజ్ మినిస్టర్? ఎక్కడా ఉండడా? ఎందుకు ఉండడంటే ఈ పాపంలో, ఈ దొంగ బ్రాందీలో, ఈ తప్పుడు సరుకులో ఎక్సైజ్ మంత్రికి కూడా మూటలు అందుతున్నాయి కాబట్టి ఇందులో క్విక్ కైకి మండవు. ఏం చేయాలి? ఇట్లాంటి పాపాత్ములందరూ కలిసి ప్రభుత్వాన్ని నడుపుతుంటే, ఇట్లాంటి తప్పుడు వెధలందరూ కలిసి, తప్పుడు మనుషులందరూ కలిసి ప్రభుత్వాన్ని నడుపుతుంటే ప్రజలు ఓటేసేదాకా, అంటే ఓటు ద్వారా పడేసేయటమే దాకా కాకుండా ఈలోపే తిరగబడి మిమ్మల్ని తరిమి తరిమి కొట్టే రోజులు తొందరలోనే వస్తాయని కూడా మీకు హెచ్చరిక చేస్తున్నాం. ఇలాంటివి వచ్చినప్పుడైతే ఇమీడియట్గా యాక్షన్స్ తీసుకుంటున్నాం. ఈ సమాచారం కూడా డిపార్ట్మెంట్ పెట్టినటువంటి నిఘాలో మొత్తం కూడా బయటకు వచ్చినటువంటి విధానం. కానీ దీన్ని రాజకీయం చేయాలని వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరం. గతంలో డిస్టరీస్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, బ్రాండ్లని రాష్ట్రానికి రాకుండా చేశారు. ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పకడ్బందీగా డిపార్ట్మెంట్ చేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూ ఇవాళ దగ్గర దగ్గర 5 ప్రాంతాల్లో ల్యాబులు పెట్టి ప్రతిదీ ఈఎన్ఏ దగ్గర నుంచి షాపుకు వచ్చే వరకు టోటల్ ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టంలో పెట్టుకుని ల్యాబ్స్లో చెక్ చేసి ప్రజలకి నాణ్యమైనటువంటిది అందిస్తున్నాం. ఇవాళ దీన్ని వీళ్ళు మాట్లాడుతున్నటువంటి విధానం, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు రివ్యూ చేయడం జరిగింది. వెంటనే దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయినా సీరియస్గా ఉండమని చెప్పడం జరిగింది. దాని మీద మేము చాలా పకడ్బందీగా చేస్తున్నాం. ఇందులో జయచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఉన్నాడని చెప్పి తెలిసిన ఇమీడియట్గా సస్పెండ్ చేయడం జరిగింది. పార్టీ నుంచి సస్పెండ్ చేశాం. ఇంకా ఎవరన్నా ఉన్నా సరే, డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం ఉన్నా సరే, ఎందుకంటే అధికారులు కూడా ఎప్పటికప్పుడు నిఘా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కింద ఏం జరుగుతుందనేది ఇంటెలిజెన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి సంబంధిత ఎస్హెచ్ఓని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఇదే కాదు, ఇంకా ఎవరైనా ఉన్నా సరే, అధికారులు ఎవరైనా నిర్లక్ష్యం వహించినా సరే ఎటువంటి పరిస్థితుల్లో ఒక టాలరేట్ చేసే సమస్య లేదు. అలాగే ఇవాళ నేను వైఎస్ఆర్ పార్టీ నాయకులను అడుగుతా ఉన్నా. కొడాలి శ్రీనివాసరావు వైఎస్ఆర్ పార్టీ తెనాలి కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఆయన బూత్ కన్వీనర్ సస్పెండ్ చేశాడా జగన్మోహన్ రెడ్డి గారు? ఈ కేసు సంబంధించి ఇది ఒకటే. గతంలో మనం చూసుకున్నట్టయితే స్పూరియస్ లిక్కర్ తీసుకొచ్చి ఎలక్షన్స్లో కేసుల్లో ఉన్నటువంటి వ్యక్తులకు మీరు టికెట్లు ఇచ్చి వాళ్ళ మంత్రులు కూడా చేసినటువంటి సందర్భం ఉంది. కాకాన గోవర్ధన్ రెడ్డి గారిని కానీ ఇలా కొంతమంది నాయకుల్ని మీరు తీసుకొచ్చి మీరు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారంటే ఎంతకంటే సిగ్గుచేటు ఉందా? కేవలం శవ రాజకీయాలు చేయడానికి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరుతూ ఉన్నాడు. ఆయన జీవితమే శవయాత్రతో స్టార్ట్ అయింది. తండ్రి రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఆ రోజున చూసాం, సంతకాల సేకరణ చేసుకుని ముఖ్యమంత్రి అవ్వడం కోసం సంతకాల సేకరణ. తర్వాత ఎవరు ఎట్లా చనిపోయినా 600 మంది కేవలం తండ్రి గారి మరణం తట్టుకోలేక చచ్చిపోయారని చెప్పి ఓదార్పు యాత్రతో పేరుతో రాష్ట్రం అంతా శవరాజకీయం చేశారు. ఇవాళ కూడా ఫేక్ వార్తలు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ప్రతి 3 బాటిల్కి 1 బాటిల్ స్పూరియస్ లిక్కర్ ఉందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఎస్, రండి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు చెప్తున్నారు కాబట్టి రండి, ఎక్కడుందో చెప్పండి. ఎన్ఫోర్స్మెంట్ విభాగం సిద్ధంగా ఉంది, ప్రభుత్వం సిద్ధంగా